ఈ రోజు పంచ్ పటాకాలు ది ఫస్ట్ టాపిక్ ఇస్ సిటీ అండ్ విలేజెస్ లో ఏది ఎక్కువ ఇష్టం అండ్ ఎందుకు? విలేజ్ అంటేనే ఇష్టం నాకు. ఎందుకు? ఫ్రీడమ్ ఉంటది కదా రవి అక్కడ. దేనికి ఫ్రీడమ్? ఎటు వేరే ఫ్రీడమేనే, చెంపు పట్టుకోపోవచ్చు ఫ్రీడమ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. సిటీ అంటేనే ఇష్టం. ఎందుకు? సిటీలో అయితే బాయ్ ఫ్రెండ్ తీసుకొని సినిమాకి వెళ్ళొచ్చు, ఊర్లో అయితే సీరియల్ చూస్తూ ఇంట్లో కూర్చోవాలి. విలేజ్ అంటే ఇష్టం భయ్యా. విలేజ్ లో అమ్మాయిలు దేవతల్లా ఉంటారు, ఇక్కడ అంతా దయ్యాల్లా ఉంటారు. ఎవరు రియాక్ట్ అవ్వరు ఎందుకు? దయ్యాలని వాళ్ళు నిజం ఒప్పుకుంటారు. నెక్స్ట్. నాకు సిటీ అంటే ఇష్టం, ఎందుకంటే రవిని శ్రీముఖిని లైవ్ గా చూడొచ్చు. నువ్వు వస్తావంటే మేము ఏ ఊరికన్నా వస్తాం. సరే వెళ్తాను, మీరు గిట్ట రండి. ఏ ఊరు మీదే? ఏ ఊరు మీదే? నల్గొండ. మేము కూడా వస్తాం. రండి. విలేజ్ అంటే ఇష్టం భయ్యా. ఎందుకు భయ్యా? ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపు చెట్లు, గడ్డివాములు, పంట చేలు అన్ని ఉంటాయి. సిటీలో ఏం దొరకట్లా. నెక్స్ట్ ఆన్సర్. నాకు విలేజ్ అంటేనే ఇష్టం అనే. ఎందుకు నాన్న? ఆ చెట్ల కింద కూర్చొని మంద అవుతే ఫుల్ ఎంజాయ్మెంట్. సిటీ అంటేనే ఇష్టం. ఎందుకు నాన్న? ఊర్లో అయితే ఒక్క అమ్మాయిని మెయింటైన్ చేసిన ఊరు మొత్తం తెలిసిపోదు. సిటీలో 10 మందిని మెయింటైన్ చేసిన ఎవరు తెలియదు. నాకు విలేజ్ అంటే ఇష్టం అన్న. వైరే? అక్కడైతే చూపించని అందాలు ఉంటాయన్న, ఇక్కడైతే చూసేసాం అనే అందాలు. ఇప్పుడు కూడా విలేజ్ లో అలా బుక్స్ పెట్టుకొని పరికిని వేసుకొని నడుచుకుంటూ వెళ్తారు, అది అందం. కానీ ఇక్కడ పరికిని ఎవర్రా? నెక్స్ట్. విలేజ్ అబ్బాయిలు ఊరలలా ఉంటారు, సిటీ అబ్బాయిలు పాష్ గా ఉంటారు. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికి అందనిది పూచిన కొమ్మ. ఇక్కడ ఎంతమంది అబ్బాయిలు ఉంటారు కదా, ఎవరు సిటీ అబ్బాయిలా ఉంటారు, ఎవరు విలేజ్ అబ్బాయిలా ఉంటారు? నువ్వే సిటీ అబ్బాయిలా ఉంటావు. నేను సిటీ అబ్బాయి. ఊరు అబ్బాయిలాగా ఎవరు ఉంటారు? అరే ఇన్ని జాకెట్లు వేసి గాగుల్స్ వేసి మేకప్ వేసుకొని వచ్చినా నువ్వు ఊరోళ్ళ ఉంటావంట. అరే సిటీ వాడు నాకు ఎట్లుండో తెలియదు, ఊరోడు మాత్రం ఇట్లా గట్టి ఉంటాడు. నా పేరు ప్రసాద్ అన్న. అరే నువ్వు జీవితంలో ఎంతో కోల్పోయినట్టున్నావు తెలుసా. నవ్వు హ్యాపీగా ఉండు, జోష్కి వెళ్ళవు, కింద కూర్చో. ఇక మరి కరెంట్ షాక్ కొడుతున్నాడు, కింద మండుతున్నట్టు కాదు. వాడు బాగా చేయాలంటే లోపలికి అంతా కిస్ ఇప్పియాలి, అది కూడా లిప్ టు లిప్. ఇప్పుడు లేస్తాడు. నెక్స్ట్ అంటా నువ్వు ఇవ్వాలి. రెడీ 1 2 3 నెక్స్ట్. చెప్పు నా ఆన్సర్ చెప్పు. ఊర్లో అమ్మాయిని ఒక అమ్మాయిని గెలిస్తే వాళ్ళ అమ్మకి నాన్నకి వీళ్ళందరికి చెప్పి వచ్చేస్తుంది. సిటీలో అనుకో అమ్మాయిని గెలిస్తే ఇంకో అమ్మాయిని పిలిపిస్తుంది. నేను ఇప్పుడు చెప్పని నా పరువు పోతుంది, ఫ్యాన్స్ అందరు అట్ట అవుతారు బయట. మేమేమైనా ఎదవాలనుకుంటున్నామా, లేకపోతే మా ఇద్దరికి పని పట్టలేదు? ఏదన్నా కామెడీగా చేస్తాం కదా. ఊరికూరికే ఎందుకు చేస్తాం? చాలా సీరియస్ మరి సరే. ఆఫ్ కోర్స్. చెప్పు, సిటీ అంటే ఇష్టమా విలేజ్ అంటే ఇష్టమా? విలేజ్. దేనికి? అక్కడ ముసలోళ్ళు. సూపర్. పల్లెటూరులో గుడాలుంటాయి, కళ్ళుంటాయి. సీరియస్ గా మాట్లాడు. నా రవినేమన్నా అంటే చంపేస్తాను. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది సెకండ్ టాపిక్ ఇస్ పక్కనోడు ఎదగాలి
అని ఎలాంటి సిచ్యువేషన్స్ లో అనిపిస్తూ ఉంటుంది? హైట్ ఉన్న అబ్బాయి హైట్ తక్కువ ఉన్న అమ్మాయికి కిస్ చేసినప్పుడు. ఓ ముత్యాలమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ. 36, 24, 36 అంటే ఏ పిన్ కోడ్ అని అడిగేవారిని నువ్వు ఎదగలరా అంటారు. మన మగవాళ్ళు మావి చిగురులు. ఎగ్జామ్ సెంటర్ అప్పుడు మన ఫ్రెండ్ కు చిట్టి ఇచ్చి రాసుకోరా అన్నా కూడా వారు రాయనప్పుడు అమ్మో వద్దు వద్దు చిట్టిలా అయ్యో రీ తీసుకో పాస్ అయిపోతావు. నీ బొంద నాది అయిపోయింది ఎప్పుడో ఎగ్జామ్, నువ్వే రాయి. నెక్స్ట్. నా పేరు ప్రేమ్. తొడగొట్టు చిన్న. కిస్ లేదా రొమాన్స్ చేసినప్పుడు ప్రెగ్నెంట్ అవుతారు అన్న వాళ్ళను ఇంకెదిగాలరా అని చెప్పాలి. దేవుడా 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 ఏ భగవాన్. ఎస్, ఈ ఆన్సర్ కి ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసింది. 100%. చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు.